టూ ఇయర్స్ నుంచి ఒక షరఫుద్దీన్ అని ఇంకొక ఆయన 2 years నుంచి ఉన్నాడు. వీళ్ళు రెగ్యులర్ గా శివరాత్రికి అన్నదానము పూజలు చేసేది. అక్కడ సార్ వాళ్ళు పూజా సామాను అన్ని తెచ్చి ఇచ్చేది, పూలు గిట్ట అన్ని తెచ్చి ఇచ్చేది, పూజలు చేసేది. ఈ 2 months లా అక్కడ నుంచి శివుని విగ్రహం తీసేసి పడేసిరు. ఎక్కడ వేసిరో తెలియదు. నిన్న మొత్తం చెక్ చేసినాం. మనము దాన్ని శుద్ధి చేసుకుంటాము. నువ్వు ఇష్టం వచ్చినట్టు లింగమయ్యా, లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, అదొక పద్ధతి ఉంటుంది. తీసుకెళ్తారు కాలేజ్ బస్ ఇచ్చేది. కాలేజ్ బస్ ఒక మీరు చెప్పండి సార్, కాలేజ్ అంతా కాలేజ్ అందరికీ ఈక్వల్ కదా అంటే ఓన్లీ ముస్లిమ్స్ కే పెట్టారా కాలేజ్? మీరే చెప్పండి ఒక మాట. బొమ్మన వీడియో సార్. సరే ఇప్పుడు విగ్రహం దొంగతనం చేసేది వాజ్పేయి దొంగతనం చేసిపోయినారంటే మేము मेरा पति है बेलपत्रम जो है तो मेरा पति देव है. విగ్రహం ఉండేది. ఆ శివాలయం విగ్రహానికి రెగ్యులర్ గా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, లెక్చరర్స్, అలాగే ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా అంతా పూజ చేసేది. రెగ్యులర్ గా పూజలు జరిగేది. శివరాత్రికి, కార్తీక మాసానికి ఇక్కడ అన్నదానాలు. అలాగే ఒక స్టూడెంట్స్ ఒక కాషాయం జెండా కాలేజీ పైన తెచ్చి స్టూడెంట్స్ అందరు తెచ్చి కట్టుకుంటే కాషాయం జెండాని తీసేసి ఎక్కడో పడేశారు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, అలాగే లేడీస్ పట్ల మిస్బిహేవ్ చేయడం. ముస్లిం అతను ఇప్పుడు ఆ శివలింగాన్ని తొలగించడం జరిగింది. నిన్న ఇక్కడికి మేము ఒక 5గురం రావడం జరిగింది. కేసర్ మండల్ హైదరాబాద్ గ్రామంలో జీబీఎన్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్లో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్లో ఉన్నటువంటి ముస్లింలు, కొంతమంది ముస్లిం ఫ్యాకల్టీ వాళ్ళు తొలగించడం జరిగింది. అయితే అది తొలగించి మళ్ళీ స్టాఫ్ రూమ్ లో పెట్టినాం. స్టాఫ్ రూమ్ నుంచి తీసుకొచ్చి మేము బయట పెట్టినాం అనేసి ఇష్టం వచ్చిన తరిగాలు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని నెలలుగా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ గా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ. ఎవరైతే మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో స్టమక్ పెయిన్ వస్తుంది సార్, మాకు ప్రాబ్లం ఉందని చెప్తే దారుణంగా చిత్రరహితంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని పట్ల ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూ సంఘాలందరూ వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్లని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శివలింగాన్ని మీరు మందిరంగా లేక గుడి కట్టించాలనేసి ఇక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేయడం జరిగింది.